रुकने असम्बली अनवरपेट के वेंकटेश ने मरकजी हुकूमत को अपनी शदीद तनकीद का निशाना बनाया और कहा कि मरकज की मोदी हुकूमत तहकीकाती एजेंसियों को मुकम्मल तौर पर अपने हाथों में रखे हुए हैं और अपोजिशन पार्टियों के खिलाफ गैर कानूनी गिरफ्तारियां कर रही हैं जो बीजेपी के हक में नहीं है। रुकने असम्बली के वेंकटेश ने बीआरएस पार्टी के सीनियर कायद सुधाकर रेड्डी की क़ियादत में अनवरपेट वाक़े भोले मुजस्समे के रूबरू बीआरएस रुकने कानूनसाज कौंसिल के कविता की गिरफ्तारी के खिलाफ एहतजाजी प्रोग्राम में हिस्सा लिया। इस मौके पर उन्होंने मोदी और ईडी की जानिब से गैर कानूनी गिरफ्तारियों पर अपने शदीद रद्द-ए-अमल का इजहार किया है और गैर कानूनी गिरफ्तारियों को रोकने का भी मुतालबा किया। उन्होंने कहा कि आज़ादी के 75 सालों में किसी भी पार्टी ने ईडी, सीबीआई, आईटी जैसी तहकीकाती एजेंसियों को अपने काबू में रखते हुए गैर कानूनी गिरफ्तारियों के नाम पर अपोजिशन जमातों को दहशतज़दा नहीं किया। పార్టీ 2014లో అధికారం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగని విషయాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి। ఐటీ, సిబిఐ, ఈడీ అన్ని సంస్థలను కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో, ఎవరైతే బీజేపీకి అగెనిస్ట్గా మాట్లాడారో వాళ్ళందరి మీద ఈడీ సోదాలు, ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు, తర్వాత సిబిఐ రేట్లు జరగడం। ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హిమంత్ బిశ్వ శర్మ శారదా కుంభకోణంలో అక్యూజ్డ్గా ఉండి ఆయనను అరెస్ట్ చేసి ఆ తర్వాత ఆయన మీద ఈడీ సోదాలు, సిబిఐ సోదాలు జరిగిన తర్వాత అతను బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాచింగ్ నిర్మాపౌడర్ అయిపోయాయి। ఆయన మీద ఉన్న కేసులన్నీ పోయినాయి। ఆయనకు ఏకంగా సీఎం పదవే కట్టబెట్టింది। అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎం రమేష్ గారు, ఆ తర్వాత సుజనా చౌదరి గారు వాళ్ళు 3,000-4,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు రుణం ఉన్న తర్వాత వాళ్ళ ఇళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు జరిగినాయి, ఈడీ రేట్స్ జరిగినాయి, ఆ తర్వాత సిబిఐ సోదాలు కూడా జరిగినాయి। వాళ్ళు ఒక్కసారి 2020లో బీజేపీలో చేరిన తర్వాత ఈ రోజు వరకు మనం చూసినాం వాళ్ళ కేసులన్నీ క్లోజ్ అయినాయి, వాళ్ళ మీద రేట్లు లేవు, వాళ్ళ మీద ఛార్జ్షీట్ లేవు, వాళ్ళని బ్యాంకులు అప్పులు కట్టమని కూడా అడగడం। అటువంటి కక్షపూరిత ధోరణితోటి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా నాశనం చేసి వాళ్ళే ఓన్లీ నరేంద్ర మోడీ గారే దేశాన్ని ఏలాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తారు। నరేంద్ర మోడీ గారు మీరు జీవితాంతం ప్రధానమంత్రిగా ఉండలేదు। ఏ ఒక్కరైనా కూడా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ గౌరవిస్తేనే ఈ దేశం ప్రజాస్వామ్యం బతుకుతుంది। కానీ రాజకీయం కక్షతోటి ఈడీలు, ఐటీలు, తర్వాత వీటి వల్ల మీరు దారి తెచ్చుకుంటా అంటే ప్రజలు వ్యతిరేకిస్తారు। మీరు ఎప్పుడు ఏదో ఒక రోజు మీరు కూడా ప్రధానమంత్రి ఎన్నుకోవాల్సి వస్తుంది। ఆ రోజు ఇవన్నీ కూడా మీరు ఫెయిల్ అయి కావాల్సి వస్తుంది। నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను। నిన్న ఒక 400 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఒక్క మహిళను అరెస్ట్ చేయడానికి 400 మంది పోలీసు వాళ్ళు వచ్చారు। ఒక మహిళను రాత్రిపూట అరెస్ట్ చేసి రాత్రి 1 గంటకు ఢిల్లీకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందా? మన కవిత గారు ఇప్పటి వరకు ఢిల్లీ ఈడీ ఆఫీస్లో 5-6 సార్లు ఆమె హాజరైంది, విచారణ చేసి ఆమె టెలిఫోన్లు లేవు అని అంటే టెలిఫోన్లు లేవు అని అంటే టెలిఫోన్లు కూడా ఇవ్వడం జరిగింది। టోటల్గా కోఆపరేటివ్గా ఇన్ని రోజులు ఉండే సడన్ గా ఎలక్షన్ కోడ్ వస్తుంది అనే ఒకరోజు ఎలక్షన్ కోడ్ కన్నా ముందు అరెస్ట్ చేయడం అని అంటే ఇది రాజకీయ కక్ష, వాళ్ళ అవినీతి ధోరణితో చేసినట్టు నేను భావిస్తున్నాను। మా అంబర్పేట ప్రజలందరూ కూడా ఇది నిరసన తెలుపుతున్నారు। కవిత రేపు పొద్దునకి విచారణలో ఆమె టోటల్గా నీట్గా ఆ కేసు కూడా బయటకు వస్తుంది। మేము ఆశాభావంతో ఉన్నాం। ఈరోజు మా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ వచ్చినందుకు కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు।